శ్రీకాంత్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. చురుకైన మనస్తత్వం, భవిష్యత్తు మీద మంచి మంచి కలలు ఉన్న పర్సన్. కానీ దురదృష్టవశాత్తు చెడు సావాసాల వల్ల, చేతిలో కావాల్సినంత డబ్బులు ఉండడం వల్ల, టీనేజ్ ప్రభావం వల్ల విషాన్ని ఒక వింత వస్తువులా ఆస్వాదించడం మొదలుపెట్టాడు. అదే డ్రగ్స్. తల్లిదండ్రులు అతన్ని చదివించడం కోసం శ్రీకాంత్కి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుని, సంపాదించాలి, పగల రాత్రి తేడా లేకుండా కష్టపడి వాడికి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, మేము పడ్డ కష్టాలు వాడు పడకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు. శ్రీకాంత్ని పట్టించుకోవడం కుదిరేది కాదు. శ్రీకాంత్ బట్టల స్టైలు, తిరిగే తీరు ఈ డ్రగ్స్ పెడ్లర్స్ కళ్ళల్లో పడ్డాడు. మొదట అదేంటో తెలియకుండానే పుచ్చుకున్న తోటి ఫ్రెండ్స్ ప్రభావంతో ఇంట్లో దొంగతనం చేసి మరీ కోరి కొనుక్కునేవాడు. కొద్ది కొద్దిగా డ్రగ్స్కి బానిసాడు. మొదట్లో సరదాగా మొదలైన ఈ అలవాటు అతని జీవితాన్నే మార్చేసింది. డ్రగ్స్ ప్రభావంతో శ్రీకాంత్ మానసికంగా కుంగిపోయాడు. శ్రీకాంత్కి అసలు అంటే డ్రగ్స్ అంటే అది తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ అది లేకపోతే ఉండలేకపోయేవాడు. సో అంత ఎడిక్ట్ అవ్వడం వల్ల ఎమోషనల్గా ఇన్బ్యాలెన్స్ అయ్యి తొందరగా కోపం రావడం, మొహంతా పీక్కుపోవడం, రాత్రుళ్ళు నిద్రపోకపోవడం, సరిగ్గా పగలంతా నిద్రపోవడం, రాత్రులు మేల్కోవడం, ఎక్కడెక్కడో తిరిగి రావడం, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఇంట్లో తెలిసింది. చదువుపై అసలు మొత్తం అశ్రద్ధ, ఇవన్నీ అతన్ని ఒంటరి చేశాయి. డ్రగ్స్ మత్తులో భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నానని ఆలస్యంగా రియలైజ్ అయినా తనంతటి తాను బయటపడలేకపోయాడు. అవగాహన లోపం వల్ల అతన్ని ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో వేయడం కానీ, లేదా కౌన్సిలింగ్ ఇప్పించడం కానీ, ఈ విత్డ్రాల్ సిండ్రోమ్స్కి మెడిసిన్ యూస్ చేయడం కానీ జరగలేదు. చేతులు వణకడం, మెంటాలిటీ అంటే ఒక స్టేబుల్గా మనస్తత్వం లేకపోవడం, ఆ వ్యసనానికి దూరం అవ్వాల్సి వస్తుందని చెప్పి ఇష్టపడేవాడు కాదు మారడానికి. అయితే శ్రీకాంత్ తల్లిదండ్రులు అతని మాటల్లో వచ్చే ఒక మార్పులు ఇవన్నీ చూసి చేంజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ అతను తీసుకుంటున్నది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు షాక్ అయ్యారన్నమాట. అతని మానసిక స్థితి రోజు రోజుకి దిగజారుతూ వచ్చింది. శ్రీకాంత్ ప్రవర్తనలో మార్పు చూసిన పేరెంట్స్ ఆందోళన పడుతూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు శ్రీకాంత్ డ్రగ్స్ మత్తులో ఒక్కడు రూమ్లో కూర్చుని గాల్లో గోడలను చూస్తూ అలా పిచ్చి పిచ్చిగా చేస్తుంటే వాళ్ళ ఫాదర్ చూసి తిట్టాడు, అంటే మందలిచ్చాడు. అరే ఏంట్రా ఈ జీవితం, ఏంది ఇలా అయిపోతున్నావు అని. అంతే, ఆ చిన్న తిట్టు కూడా సహించని శ్రీకాంత్ క్షణం కూడా ఆలోచించుకోకుండా తండ్రి చూస్తుండగానే మెరుపు వేగంతో బిల్డింగ్ నుంచి దూకేశాడు. ఆ కన్న తండ్రి ఏం తప్పు చేశాడని ఇంత పెద్ద శిక్ష? కొడుకు బాగుండాలని మంచి మంచి బట్టలు కొనిచ్చి, అందరితో మంచిగా ఉండాలని మొబైల్ కొనిచ్చి, అందులో బ్యాలెన్స్ వేయించి, బండి కొనిచ్చి, పెట్రోల్ పోసి, ఖర్చులకి చేతికి డబ్బులు ఇచ్చి, బాగా చదువుకోరా, మంచిగా పైకి రారా అని పెద్ద కాలేజ్లో, ఎక్కువ ఫీజు ఉన్న కాలేజ్లో వేస్తే చివరికి శ్రీకాంత్ పర్పస్ పక్కన పెట్టేసి పాయిజన్ లాంటి డ్రగ్స్కి బానిసై ఆ డ్రగ్స్కే బలైపోయాడు. డ్రగ్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఒక కిక్ లాగా మొదలవుతుంది అందరికీ. చిన్నపిల్ల అంటే వాళ్ళకి తెలియదు, అదేదో చిన్న ఇదిలాగా అనుకుని స్టార్ట్ చేస్తారు వాళ్ళ ప్రోత్సాహంతో. కానీ అసలు దాన్ని ముట్టుకునే ముందే, అలాంటి థాట్ వచ్చినప్పుడే ప్రతి యువత గ్రహించాలి, ఈ డ్రగ్స్ మనల్ని డెత్ బెడ్ వైపు తీసుకెళ్తుంది అని. సరదాగా మొదలైన ఒక ఆట సర్వం కోల్పోయేలా చేస్తుంది. తెలిసైనా తెలియకైనా స్నేహితులు కూడా మన తోటి వాళ్ళు ఎవరైనా తీసుకుంటున్నారా, ఎలా ఉంటున్నారు అనేది మనం గమనించాలి. తీసుకున్న గురించి వెంటనే ఇంట్లో కూడా చెప్పాలి. పొరపాటున తీసుకుంటే ఇంట్లో చెప్పేయాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ అలవాట్లను గమనిస్తూ ఉండాలి. వాళ్ళ స్నేహితులు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ రోజు ఎలా గడుస్తుంది తెలుసుకోవాలి. పిల్లలు చేతికి అందకపోతే భారత భవిష్యత్తుకి మీరు నేరస్తులను అందించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ డ్రగ్స్ మత్తులోనే చాలా మర్డర్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. డబ్బు సంపాదించి పెట్టడంతో పాటు వారికి పిల్లల మీద అవగాహన, అంటే మంచి చెడులు ఏం జరుగుతున్నాయి వాళ్ళకి చెప్పాలి. ఇది ఉద్యోగానికి మించిన కర్తవ్యం. ఎందుకంటే పుట్టిన పిల్లలే సరిగ్గా లేకపోతే ఇంకా ఏం చేస్తున్నా, అది ఎంత పెద్ద ఉద్యోగం అయినా ఎందుకు? ఎక్కువ డబ్బులు పోగేసే బదులు కాస్త సమయాన్ని పిల్లల కోసం పోగేయండి, వాళ్ళ కోసం స్పెండ్ చేయండి. మన ఫోకస్ వాళ్ళ మీద ఉంది అని తెలిస్తే వాళ్ళు అసలు తప్పులు చెయ్యరు, చేయాలనుకున్నా తగ్గిస్తారు. నిజానికి ఏ పిల్లలు చెడ్డోళ్ళు కాదు. అధిక స్వేచ్ఛ, అధిక ప్రేమ, విచ్చలవిడితనం వైపు ఓవర్, అంటే ఏదైనా అతి అనర్థం అంటారు కదా, కాబట్టి అటు మళ్ళిస్తుంది. కొడుతూ తిడుతూ పెంచమని నా ఉద్దేశం కాదు. వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉంటూనే మంచి వైపు మార్గనిర్దేశం చేయండి.
మీ ఫ్రెండ్స్ ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిస్తే వాళ్ళ తల్లిదండ్రులకి లేదా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మర్స్ కూడా పోలీసులతో సమానమే. అంటే మనం సొసైటీని కాపాడుకోవడంలో మనం ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పోలీస్. మన దేశ యువత భవిష్యత్తును మనమే కాపాడుకోవాలి. డ్రగ్స్ అమ్మేవాడు ఎవడు, వాడు ఎక్కడుంటాడు, వీలైతే తెలుసుకోండి. ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నారు అంటే ఈ డ్రగ్స్ తీసుకునేవాడు అమ్ముతాడు కానీ పుచ్చుకోడు ఎప్పుడు. కానీ వాడు వ్యాపారం కోసమే చిన్న చిన్న పిల్లల్ని 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లల్ని ఎరలాగా వాడుతున్నారు. సో ఆ మత్తులో చాలా ఏదో మర్మం ఉందని చెప్పి పిల్లలు మోసపోతున్నారు. డ్రగ్స్తో డబ్బు దండుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆ డ్రగ్స్ బారిన పడి జీవితాలు కోల్పోతున్నారు. తప్పు చేస్తున్న వారిలాగా సొసైటీ వాళ్ళని దూరం పెట్టుకోకుండా వీలైతే వారికి సహాయం చేయడానికి ముందుకు రండి. వారిని ఆ మహమ్మారి నుంచి దూరం చేయడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు హెల్ప్ లైన్స్ ఉన్నాయి, మంచి మంచి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా కొన్ని అవగాహన కార్యక్రమాలని ఇప్పుడు ఇంకా పెంచాలి, విస్తృతంగా నిర్వహించాలి. కేవలం సినిమా స్టార్ట్ అయ్యే ముందు మద్యపానం, ధూమపానం, అదే సిగరెట్ హానికరం అని రాసి సినిమాలో హీరోనే తాగుతూ స్టైల్ కొడుతూ గింగుర్లు వదులుతూ జనాల్ని చాలా క్రేజీగా బిహేవ్ చేసేలాగా అటు సైడ్ ఆకట్టుకునేలాగా అదొక స్టైల్ గొప్పతనంలాగా చూపిస్తారు కదా. మీరు అలాంటి సినిమాలు చూడకండి, ఎంకరేజ్ చేయకండి. ఎవరినో ఇమిటేట్ చేస్తే మీలో ఉన్న హీరోయిజం కిల్ అయ్యి జీరోలా తయారవుతారు. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నవాళ్ళు దేశానికి ఉపయోగపడరు అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కుటుంబానికి కూడా ఉపయోగపడరు. చివరికి వాళ్ళు కూడా ఉపయోగపడరు. డ్రగ్స్ తీసుకోవాలని లేదా ఒక్కసారి ట్రై చేయాలని మీకు ఒక థాట్ ఉన్నా వెంటనే దాన్ని చంపేయండి. మీరు చావకండి. ఒక మంచి కౌన్సిలింగ్ సెంటర్ని సంప్రదించండి. మీ అలవాట్లను మార్చుకోండి. మత్తుకు మించిన మనశ్శాంతి, సంతోషాలు, మహా ఆనందాలు మీలోనే ఉన్నాయని గ్రహించండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ దుర్గా LLB.